హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న బేసిక్స్ అన్నీ చూసాం కదా, పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్. ఇంకా ఈరోజు నిన్న కొన్ని బేసిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం, 10 ప్రాబ్లమ్స్ దాకా. మీరు కంటిన్యూస్గా సిరీస్ నెంబర్ వేసుకోండి. ఇక్కడ 1 అలా ఉంటుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ మీరు కంటిన్యూస్ సిరీస్ నెంబర్ వేసుకోండి. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 1,89,000. 4/9 ఆఫ్ దెమ్ ఆర్ మేల్స్ అండ్ రెస్ట్ ఆర్ ఫీమేల్స్. 50% మేల్స్ ఆర్ మ్యారీడ్. Find the percentage of married population and find the percentage of married female. చెప్పండి ఎలా చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్గా చదవండి. క్వశ్చన్లో మనకి ఏం అడిగారు? పర్సంటేజెస్ అడిగారు కదా, పర్సంటేజ్ ఆఫ్ మ్యారీడ్ పాపులేషన్ అడిగారు, పర్సంటేజ్ ఆఫ్ మ్యారీడ్ ఫీమేల్ అడిగారు. సో మీకు క్వశ్చన్లోన ఈ నెంబర్ ఎక్కడ ఉపయోగపడదు. ఇది 1,89,000 అయినా, 2 lakhs అయినా, 3 lakhs అయినా, 10 lakhs అయినా అనవసరం మనకి. డైరెక్ట్ పర్సంటేజెస్ ఇచ్చారు కొన్ని, ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చారు, మీకు క్వశ్చన్లో కూడా 2% అడిగారు. సో అది ఉపయోగం లేకుండా చేయొచ్చు. మీకు నెంబర్ ఆఫ్ మ్యారీడ్ పాపులేషన్ అడిగితే అప్పుడు ఆ నెంబర్ ఉపయోగపడుతుంది. ఓకేనా? పర్సంటేజ్ అడిగారు కాబట్టి అవసరం లేదు, ట్రై చేయండి. ప్రభు, అంతే. ఫైనల్ ఆన్సర్ చెప్పు. 2 ఆన్సర్స్ చెప్పు, ఫస్ట్ వన్, సెకండ్ వన్. క్రాంతి ఆన్సర్డ్ ఆల్రెడీ. ఫస్ట్ వన్ 22.22నా? నో. ఇందులో చిన్న లాజిక్ ఉంటుంది. జనరల్గా సరే, ఈ టౌన్లోన మీరు ఇంకోలా కూడా ఇంకో చిన్నది ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు అనుకుంటా, క్లియర్గా లేదు. టౌన్లో ఓన్లీ మేల్స్ అండ్ ఫీమేల్సే ఉంటారు, ఇంకెవరు ఉండరు. మేల్స్ అండ్ ఫీమేల్స్ మాత్రమే ఉంటారు టౌన్లో. లెవెన్ 1/9% రాంగ్. సురేంద్ర. ఇక్కడ క్వశ్చన్లో జాగ్రత్తగా చూడండి. 50% మేల్స్ ఆర్ మ్యారీడ్ అన్నారు, అంటే మేల్స్ ఎవరిని మ్యారేజ్ చేసుకుంటారు? ఫీమేల్నే కదా. అంటే 50% మేల్స్ మ్యారీడ్ అంటే అది ఎంతమంది వస్తున్నారో అంతమంది ఫీమేల్ కూడా మ్యారీడ్ అని అర్థం టౌన్లో. ఫీమేల్ పర్సెంటేజ్ 40% మ్యారీడ్, అది కూడా రాంగ్. చూడండి ప్యారలల్గా చేయండి నాకు. టోటల్ 4/9 ఆఫ్ దెమ్ ఆర్ మేల్స్ అన్నారు కదా. టోటల్ 9 ప్యార్ట్స్ ఉంటే 9 మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఓవరాల్గా.
అందులో 4 ఏమో మేల్ ఉన్నారు, ఫీమేల్ వచ్చేసరికి 5 ఉంటారు. సో 50% ఆఫ్ మేల్స్ ఆర్ మ్యారీడ్ అన్నారు. అంటే ఇందులో సగమే కదా, 2% ఆర్ మ్యారీడ్. 2 మేల్స్ ఎవరిని మ్యారేజ్ చేసుకుంటారు? 2 ఫీమేల్స్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? సో మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఇక్కడ 2 మిగిలారు, ఇక్కడ మిగిలిన వాళ్ళు 3. సో ఇప్పుడు ఏమడిగారు చూడండి, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ మ్యారీడ్ పాపులేషన్. ఓవరాల్గా 9 మెంబర్స్ ఉన్నారు, మ్యారీడ్ పాపులేషన్ ఎంతమంది? ఒకరు కూడా కరెక్ట్గా చెప్పలే ఇంతవరకు. మ్యారీడ్ పాపులేషన్ ఎంతమంది? 4. వీళ్ళకి మ్యారేజ్ అయిపోయింది కదా ఈ 4 మెంబర్స్కి, గ్రీన్ కలర్ బాక్స్లో ఉండే వాళ్ళకి. సో 4 out of 9 పీపుల్ ఆర్ మ్యారీడ్. అంటే మ్యారీడ్ పాపులేషన్ ఎంత అవుతుంది, అదే పర్సంటేజ్ ఎంత అవుతుంది? 44, 4/9%. సో ఫస్ట్ ఆన్సర్ 44, 4/9%. సెకండ్ క్వశ్చన్ ఏంటో చూడండి ఇప్పుడు. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ మ్యారీడ్ ఫీమేల్. ఎంతమంది ఫీమేల్కి మ్యారేజ్ అయింది అండ్ ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు? ఈ పర్సంటేజ్ చెప్పండి. ఎస్ 40. ఆల్రెడీ ఇందాక కూడా ఎవరు చెప్పినట్టున్నారు 40. కరెక్టే అది కూడా. ప్రభు 40% మ్యారీడ్ ఫీమేల్ అంతే. ఇక్కడ చూడండి, టోటల్ ఉమెన్ 5 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో ఎంతమంది మ్యారీడ్? 2 మ్యారీడ్. సో మ్యారీడ్ పర్సంటేజ్ ఎంత ఫీమేల్లో? 2/5 × 100 అంటే 40% వస్తుంది. ఇది ఆన్సర్ 2. సో ఫస్ట్ ఆన్సర్ 44, 4/9%. సెకండ్ ఆన్సర్ 40%. అందరికి అర్థమైందా ప్రాబ్లం? పర్సంటేజెస్ సమ్ ఇచ్చి, అదే మనకి ఎగ్జామ్లో తెలియదు ఇది పర్సంటేజెస్ నుంచి ఇస్తున్నారా దేని నుంచి ఇస్తున్నారా అని, అందుకని క్వశ్చన్ కంప్లీట్గా చదివి ఏం అడుగుతున్నారో చూడండి. ఇక్కడ ఏం అడిగారు? పర్సంటేజ్ ఆఫ్ మ్యారీడ్ పాపులేషన్ అడిగారు, పర్సంటేజ్ ఆఫ్ మ్యారీడ్ ఫీమేల్. సో మనకి ఈ 1,89,000 ఎక్కడ యూజ్ చేయక్కర్లే. నెంబర్ ఆఫ్ మ్యారీడ్ ఫీమేల్ అడిగారు అనుకోండి, లేదంటే నెంబర్ ఆఫ్ మ్యారీడ్ పాపులేషన్ అడిగితే అప్పుడు ఆ నెంబర్ అనేది యూజ్ అవుతుంది మనకి. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. మీకు ఇప్పుడు క్వశ్చన్ రాసుకోవడానికి టైం లేకపోతే స్క్రీన్ షాట్ తీసేసుకొని మామూలు సాల్వ్ చేసుకోండి, దాని తర్వాత క్లాస్ అయిపోయాక నీట్గా ఫేర్ చేసుకోండి నోట్స్లో. ఎందుకంటే నేను అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నా, మీకు ఎగ్జామ్కి ఈ నోట్స్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. అన్ని మోడల్స్ కవర్ చేస్తా. ఇది చూడండి, ట్రై చేయండి క్వశ్చన్ సెకండ్ వన్. అండ్ ఫస్ట్ వన్ అందరికీ అర్థమైందా? అందరూ రెస్పాండ్ అవ్వలేదు. మ్యాక్సిమం క్వాంట్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి సరిపోతుంది, అంటే కాంపిటేటివ్ వరకు. అంటే క్యాట్ అని నేను చెప్పను, క్యాట్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని నేను చెప్పను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు నా నోట్స్ ఖచ్చితంగా సరిపోతుంది. ఓకేనా? అండ్ ఓకే, ప్రస్తుతం ఉన్న రిపీటా? ఓకే, అడుగుతూ ఉండండి, డౌట్ ఉంటే అర్థం కాకపోయినా చెప్తా. ప్రస్తుతం ఈరోజే కదా రావడం, నిన్న రాలేదా మీరు క్లాస్కి? ఎస్ సార్, నిన్న క్లాస్ రాలేకపోయాను. నిన్న విన్నారా? నిన్న క్లాస్ అప్లోడ్ చేసి నిన్న క్లాస్ మార్నింగ్ విన్నాను సార్, ఆడియో రికార్డ్ వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈస్ 1,89,000 అన్నారు కదా, అండ్ 4/9 ఆఫ్ దెమ్ ఆర్ మేల్స్ అన్నారు. అంటే టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే అందులో 4 ఏమో మేల్స్, 4 మెంబర్స్ మేల్స్ ఉన్నారు. అండ్ రిమైనింగ్ ఎంతమంది ఫీమేల్స్ ఉంటారు? 5 ఉంటారు కదా. సో ఇంకేమన్నారు? 50% మేల్స్ ఆర్ మ్యారీడ్ అన్నారు క్వశ్చన్లో. అంటే 4లో 50% ఎంతమంది? 2%. 2% మ్యారీడ్. సో మ్యారీడ్ కాబట్టి ఎవరితో మ్యారేజ్ అవుతుంది? 2 ఫీమేల్స్తో.
సో మిగిలిన ఫీమేల్స్ అన్మ్యారీడ్ ఫీమేల్స్ 3, Three. అన్మ్యారీడ్ మేల్స్ 2. ఇప్పుడు ఏమడిగా చూడండి, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ మ్యారీడ్ పాపులేషన్. మ్యారీడ్ పాపులేషన్ ఎంత? టోటల్ పాపులేషన్ 9, మ్యారీడ్ పాపులేషన్ 4. సో 4/9. 4/9 పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటే 44, 4/9 పర్సెంటేజ్ వస్తుంది. Okay. అండ్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ మ్యారీడ్ ఫీమేల్. మ్యారీడ్ ఫీమేల్ ఎంతమంది? 2. టోటల్ ఫీమేల్ 5. సో 2/5. దీని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటే 40% వస్తుంది. ఓకేనా? ఈ 2 ఆన్సర్స్. ఎక్కడ డౌట్ ఉంది మీకు? ఎక్కడ అర్థం కాలేదు? అదే సార్, మ్యారీడ్ మేల్స్ వచ్చినప్పుడు ఫీమేల్ కూడా 2 తీసుకోవాలి అని ఆ పాయింట్ వినలేదు సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సెకండ్ వన్ ఇది చదవండి. అండ్ సుప్రజ, నిన్న క్లాస్ ఎలా వినాలంటే ఎల్టీఎక్స్ యాప్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటారు చూడండి, కింద క్వాంట్ సెక్షన్లో పర్సంటేజెస్లో ఉంటారు ఎల్టీఎక్స్ యాప్లో. క్లాస్ అయ్యాక ఒకసారి చెప్తాను మీకు ఎలా చూడాలి. చూడండి సెకండ్ క్వశ్చన్. A labor work 60 hours per week and he earns 2,400 as wage. If his per hour wage increases by 40%, గంటకి 40% ఇంక్రీజ్ అవుతుంది. గంటకి వచ్చే జీతంలో 40% ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద వర్క్ ఈజ్ రెడ్యూస్డ్ బై 50/3% అంట. వర్క్ డ్యూరేషన్ టైం మాత్రం తగ్గిపోతుంది, 50/3% తగ్గుతుంది. ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ హిజ్ ఇన్కమ్. చూడండి క్వశ్చన్లో మనకి ఏమడిగారు? పర్సంటేజ్ చేంజ్ అడిగారు. సో 60 అవర్స్ 2,400 రూపీస్ అవి ఎక్కడ యూజ్ చేయక్కర్లేదు. ట్రై చేయండి, ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తుందో చెప్పండి. శివ, 400% వస్తుందా? 400% చేంజ్ ఉంటుందా? ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ హిజ్ ఇన్కమ్. పర్సెంట్ చెప్పు, ఎంత పర్సెంట్ అడిగా? అంతే. నైస్. మిగతా వాళ్ళు చూడండి, నిన్న చేసిన మోడల్ ఇది. నేను లాస్ట్లో 2-3 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, అందులో మోడల్ సేమ్. ఇఫ్ పెర్ అవర్ వేజ్ ఇంక్రీజెస్ బై 40%, 40%ని ఫ్రాక్షన్లకు ఎలా మారుస్తారు అంటే 2/5 కదా. 40% అంటే 40/100 = 2/5. సో ఒరిజినల్గా 5 ఉండేది వేజ్, ఇంక్రీజెస్ బై 40% అన్నారు. ఎంత పెరిగింది? 5 మీద 2 పెరిగింది. సో 7 అయింది. ఇది పెర్ అవర్ వేజ్. అండ్ ఇంకేమైంది? డ్యూరేషన్ ఆఫ్ ద వర్క్ టైం ఈజ్ రెడ్యూస్డ్ బై 50/3%. 50/3% అంటే ఎంత మిక్స్డ్ ఫ్రాక్షన్లో? 16 2/3%. 16 2/3% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/6.
సో ఒరిజినల్ టైం 6 అనుకుంటే ఈజ్ రెడ్యూస్డ్ బై 50/3% అన్నారు. అంటే 6 మీద ఎంత తగ్గింది? 1 తగ్గింది. అంటే ఎంత అయింది టైం? 5. ఇది ఒరిజినల్, ఇవి ఫైనల్. సో టోటల్ వేజ్ ఎంత అయినట్టు? పెర్ అవర్ వేజ్ ఇంటూ టైం, ఎన్ని గంటలు కష్టపడ్డారు అతను, 30. ఇక్కడ 30 రూపీస్ వచ్చినట్టు. నెక్స్ట్ 35. సో ఓవరాల్గా ఎంత చేంజ్ అయింది ఇన్కమ్? ఒరిజినల్ మీద ఎంత పెరిగింది? 5. 5 అనేది పెరిగింది. అపాన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఒరిజినల్. 30 ఇంటూ 100%. ఎంత వస్తుంది? 1/6 ఇంటూ 100%. 16 2/3% వస్తుంది. Yes, Mahesh. Income equal to wage into time. Sir. Sir. చెప్పండి. ఇక్కడ 30 ఎట్లా తీసుకున్నారు సార్? మీ వాయిస్ చాలా లో వినిపిస్తుంది, నాకు కంప్లీట్ గా వినబడట్లేదు. సార్ ఇక్కడ 30 ఎలా వచ్చింది సార్? 30 ఎలా వచ్చిందన్నా? ఓకే, ఇది టోటల్ ఇన్కమ్ కదా. సార్ ఇది టోటల్ ఇన్కమ్ కదా. ఇన్కమ్ అనేది ఏమవుతుంది? వేజ్ ఇంటూ టైం. అతని గంటకి 5 రూపాయలు. ఎన్ని గంటలు కష్టపడ్డారు? 6 గంటలు కష్టపడ్డారు. సో 30 రూపీస్ వచ్చినట్టు. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ కూడా అంతే. సెకండ్ కేసులోన 7 రూపీస్ పెర్ అవర్ అండ్ 5 అవర్స్ టైం. సో టోటల్ 35 రూపీస్ వచ్చినట్టు. ఇవి ఎగ్జాక్ట్ కాదు, ఇవి నేను అజ్యూమ్ చేసుకున్న వాల్యూస్. 5, 7 అనేది ఈ ఫ్రాక్షన్లో వచ్చినవి. మీకు ఎగ్జాక్ట్గా వాల్యూ కావాలంటే ఈ పైన 60 అవర్స్ 2400 రూపీస్ యాజ్ వేజ్ అన్నారు కదా, దానికి ఈక్వేట్ చేసుకుంటారు అనమాట, ఎన్ని పార్ట్స్ వస్తాయని. మన క్వశ్చన్లో పర్సెంటేజ్ అడిగారు కదా సార్. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఓకే రైట్. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారంటే ఏ లేబర్ వర్క్ 60 అవర్స్ పర్ వీక్ అండ్ ఎర్న్స్ రూపీస్ 2400 యాజ్ వేజ్. 60 గంటలు కష్టపడతారంట వారానికి అండ్ 2400 రూపాయలు వస్తాయి అతనికి. ఇఫ్ హిస్ పెర్ అవర్ వేజ్ ఇంక్రీజ్డ్ బై 40%, గంటకి తనకి ఇచ్చే దాంట్లోన 40% పెరుగుతుంది అనమాట జీతం. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద వర్క్ ఇస్ రెడ్యూస్డ్ బై 50/3%. అతను చేసే పని మాత్రం తగ్గుతుంది రోజు రోజుకి. రోజుకి కాదు, అతను చేసే పని 50/3% తగ్గుతుంది. సో ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ హిస్ ఇన్కమ్. ప్రీవియస్గా తనకి ఎంత ఇన్కమ్ వచ్చేది అండ్ ఇప్పుడు ఎలాగా ఇన్కమ్ పెరగడం, టైం తగ్గడం వల్ల ఎంత ఇన్కమ్ తగ్గిపోయింది, ఎంత పర్సెంటేజ్ చేంజ్ అని అడుగుతున్నారు క్వశ్చన్లో. సో ఇప్పుడు 40% అంటే ఫ్రాక్షన్లో ఎలా రాస్తారు 40% అనేది? చెప్పండి మీరు. 40/100. 2/5. 40/100 అంటే 2/5 సింపుల్ ఫ్రాక్షన్లో. సో డినామినేటర్ అనేది ఎప్పుడు ఒరిజినల్ వాల్యూ అనమాట. సో ఇక్కడ వేజ్, ఒరిజినల్ వేజ్ 5 రూపీస్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాను నేను. ఇది ఒరిజినల్ వేజ్ అతనిది. సో 40% ఇంక్రీజ్ అన్నారు అంటే 5 మీద 2 పెరిగింది. సో ఇంక్రీజ్డ్ వేజ్ ఎంత అతనికి? యాక్చువల్గా 5 రూపీస్ వచ్చేది పెర్ అవర్. ఇది ఒరిజినల్లో. ఫైనల్గా అతనికి ఎంత ఇంక్రీజ్ అయింది? 2 రూపీస్ పెరిగింది 5 రూపీస్ మీద, అంటే 7 రూపీస్ అయ్యింది అనమాట జీతం పెంచడం వల్ల. అండ్ టైం, ఇప్పుడు టైం ఫ్రాక్షన్ ఎంత? 50/3%. అంటే ఫ్రాక్షన్లో ఎంత? 50/3% అంటే బై 100. 1/6 కదా. సో ఇది రెడ్యూస్డ్ బై 1/6 అన్నారు. అంటే ఒరిజినల్ టైం 6 యూనిట్స్. 6 మీద ఎంత తగ్గింది? 1. అంటే ఎంత అయింది? 5 అయింది. ఓకేనా?
టైం తగ్గింది, ఇది పెరిగింది, ఇక్కడ పెరిగింది 5 వేస్ పెర్ అవర్ వేస్ పెరిగింది. సో టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? వేస్ పెర్ అవర్ ఇంటూ టైం. సో 5 × 6 ఎక్కడేమో 30 యూనిట్స్ అవుతుంది. సెకండ్ కేసులో ఫైనల్ కేసులోన అన్ని చేంజెస్ జరిగాక 35 యూనిట్స్ వస్తుంది తన ఇన్కమ్. సో ఓవరాల్గా పర్సంటేజ్ చేంజ్ ఇన్ హిజ్ ఇన్కమ్ ఎంత అని అడిగారు. ఎంత పెరిగినట్టు? 30 మీద 35 అయింది. సో 5 యూనిట్స్ పెరిగింది అపాన్ ఒరిజినల్ ఎంత? 30 ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100%. 5 1 5 6 100/6 అంటే 16 2/3 వస్తుంది. 16 2/3%. ఓకేనా? ఓకే, అందరు క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ వన్. A man multiplied a number by 7/4 instead of 3/5. ఒక నెంబర్ని 3/5తో మల్టిప్లై చేయాలి యాక్చువల్గా, కానీ అతను ఏం చేశాడంటే 7/4తో మల్టిప్లై చేశాడు దాన్ని. ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద రిజల్ట్. యాక్చువల్గా ఎంత రిజల్ట్ రావాలి, తనకి ఇప్పుడు 7/4తో మల్టిప్లై చేయడం వల్ల ఎంత వచ్చింది, ఆ రెండింటికి పర్సంటేజ్ చేంజ్ క్యాలిక్యులేట్ చేయండి. ఎంత డిఫరెన్స్ ఉంది బై ఒరిజినల్ ఎంత రావాలి, ఆ పర్సంటేజ్ చేంజ్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. 3/5తో చేయాల్సిన దాన్ని 7/4తో మల్టిప్లై చేస్తే ఎంత తప్పు వచ్చింది, ఎంత ఎర్రర్? లోకేష్ చెప్పు. లోకేష్ ఏం డౌటా? లోకేష్ ప్రీవియస్ సమ్లో లాస్ట్ స్టెప్. ఏమేసాం? 30 వచ్చింది, తర్వాత 35 వచ్చింది ఇన్కమ్. సో ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అని అడిగారు. ఇది ఒరిజినల్ కదా, ఇది ఫైనల్. సో యాక్చువల్గా ఎంత ఇంక్రీజ్ అయింది? 5 parts ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు ఇంక్రీజ్ అయింది మనం ఒరిజినల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఒరిజినల్గా ఎంత ఉండాలి దాంతో కంపేర్ చేస్తాం అనమాట. యాక్చువల్గా 30 ఉండాలి, కానీ 5 పెరిగింది అనమాట. ఇంటూ 100% వేస్తాం. ఎంత పర్సంటేజ్ చేంజ్ అంటే ఇది. పర్సంటేజ్ చేంజ్ ఫార్ములా ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఒరిజినల్ మైనస్ ఫైనల్, డిఫరెన్స్ బై ఒరిజినల్ ఇంటూ 100%. ఓకేనా? అది ఫార్ములాలా గుర్తుపెట్టుకోకండి, అనవసరం అది. ఎంత చేంజ్ అయింది? 5 చేంజ్ అయింది. యాక్చువల్గా ఎంత ఉండాలి? 30 ఉండాలి. లోకేష్ క్లియరా? ఓకే, చూడండి డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి. మహేష్ 191.2%. కరెక్ట్గా చెప్పు, ఎగ్జాక్ట్. డెసిమల్స్లో వద్దు, అందుకనే ఫ్రాక్షన్స్లో చెప్పండి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో చెప్పండి. సుప్రజ 65.714 రాంగ్.
సురేంద్ర కూడా రాంగ్. శివ అంతే 191 2/3%. శివసుందర్ రెడ్డి ఈరోజు వస్తున్నారు కదా మీరు? మహేష్ కరెక్టే అయి ఉండొచ్చు, నీది కూడా సేమ్ అదే అలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చే. ఓకే నైస్. ఓకే ఓకే చూడండి, ఇది సింపుల్గా ఎలా చేస్తారంటే, ఇప్పుడు 2 నెంబర్స్ ఇప్పుడు ఒక నెంబర్ని సమ్ ఎక్స్ అనే నెంబర్ మనకు తెలియదు, అది ఎక్స్ అని అజ్యూమ్ చేసుకుందామా లేదంటే ఇంకో నెంబర్ ఏదన్నా ర్యాండమ్గా తీసుకుందామా? ర్యాండమ్గా ఎలా తీసుకోవాలి నెంబర్ ఎక్స్ని చూద్దాం. దేంతో మల్టిప్లై చేయబడ్డాయి? 7/4తో ఒకసారి, మళ్ళీ 3/5తో చేశారు. సో మనకి మల్టిప్లై చేసేటప్పుడు మనకి ఫ్రాక్షన్స్లో వచ్చిన పర్సంటేజ్ కట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫ్రాక్షన్స్లో రాకుండా ఎలా చేసుకుంటాం? డినామినేటర్స్ ఇక్కడ 4 ఇక్కడ 5 ఉంది కదా, సో ఎల్సిఎం తీసుకుంటున్నాం. వాటి ఎల్సిఎం ఎంత అవుతుంది? 4 and 5ది లీస్ట్ కామన్ మల్టిపుల్ 20 వాటి ఎల్సిఎం అవుతుంది. సో నేను ఆ నెంబర్ని ఎక్స్ అని తీసుకోకుండా 20 అని తీసేసుకుంటున్నా, ఎస్యూమ్ చేసుకుంటున్నా. వాటి ఎల్సిఎంఏ నెంబర్ అని ఎస్యూమ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఏమైంది? ఈ నెంబర్ని 7/4తో మల్టిప్లై చేశారు. యాక్చువల్గా దేంతో చేయాలి? యాక్చువల్గా 3/5తో మల్టిప్లై చేయాలి. సో యాక్చువల్గా 3/5తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. కానీ 7/4తో చేయడం వల్ల 35 వచ్చింది వాల్యూ. సో పర్సంటేజ్ చేంజ్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? ఇది ఒరిజినల్ కదా, ఒరిజినల్గా మనకి ఎంత రావాలి? 12. ఎంత చేంజ్ అయినట్టు? 23 ఎక్కువ వచ్చింది కదా. 23 అనేది డిఫరెన్స్ బై ఒరిజినల్ ఎంత? 12. పర్సంటేజ్ చేంజ్ అంటే ఇది ఇంటూ 100%. ఇది క్యాల్కులేట్ చేయండి. ఈ సింపుల్గా ఎలా రాసుకోవచ్చు? 2 - 1/12 ఇంటూ 100 అని రాసుకోవచ్చా? 2 అంటే 200% మైనస్ 1/12 ఫ్రాక్షన్ అంటే ఎంత పర్సెంటేజ్? 8 1/3% కదా, నేను చూసుకున్నాను టేబుల్లో. 1/12 అంటే 8 1/3%. సో 200 - 8 1/3 191 2/3% వస్తుంది ఆన్సర్. పర్సెంటేజ్ చేంజ్ ఇస్ 191 2/3%. Yes. అందరికీ క్లియరా? మల్టిప్లైడ్ నెంబర్ అన్నారు కదా, ఆ నెంబర్ మనకు తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ అని ఎజ్యూమ్ చేసుకుంటే ఫ్రాక్షన్స్లో వస్తాయి అంతా. సో ఆ నెంబర్ సింపుల్గా ఉండడానికి ఈ 4 5 క్యాన్సిల్ అయిపోయేలా 20 అని తీసుకున్నా. ఎల్సిఎం 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 20లో అప్పుడు మనకి నార్మల్ ఇంటిజర్స్ వస్తాయి 35 and 12. ఇప్పుడు పర్సెంటేజ్ సార్ అక్కడ క్యాన్సిల్ అవ్వని నంబర్స్ ఇంకేమైనా ఇచ్చుంటే సార్? క్యాన్సిల్ అవ్వని నంబర్స్ అంటే ఇప్పుడు 4 5 కాబట్టి ఈజీగా 2కి ఎల్సిఎం తీసి 20 అని రాసాం. ఇంకా అంతకన్నా పెద్ద నెంబర్లు ఇచ్చినా అలానే చేస్తాము. ఏ నెంబర్ ఇచ్చినా వాటి ఎల్సిఎం తీసుకుంటే క్యాన్సిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 71 37 ఇచ్చారనుకోండి డినామినేటర్లో, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇలా వీటితో కట్టడం కష్టం కదా. సమ్ ఇది 5/71, ఇది 4/37 అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఆ నెంబర్ని 71 into 37 అని తీసుకుంటారు, రెజ్యూమ్ చేసుకుంటారు ఎల్సిఎం. ఇది ప్రైమ్ నెంబర్ కదా 37. సో ఏం ఉండవు ఇంకా మీకు దానిలో ఇంకేం ఫ్యాక్టర్స్ ఉండవు. సో ఇది నెంబర్ అనుకుంటారు మీరు. దీంతో మల్టిప్లై చేస్తారు 5/71. అప్పుడు 71 అనేది క్యాన్సిల్ అయిపోతుందిగా, డినామినేటర్ ఏమి ఉండదుగా. ఓకే సార్. ఓకేనా? ఏమి ఇచ్చినా ఎల్సిఎం తీసుకుంటారు, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, ఇది అర్థమైనా కాకపోయినా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి, సేమ్ మోడల్.
ఇది వెంటనే ఆన్సర్ చెప్పండి చేసి. Mahesh 4% wrong answer. Supraja 10 wrong. Srividya 64 right. ఎలా వచ్చింది ఇప్పుడు? సో ఇక్కడ నెంబర్ ఎలా ఎజ్యూమ్ చేసుకుంటారు? 5 3 ఉంది కదా డినామినేటర్లో. సో 15 అనే నెంబర్ని ఎజ్యూమ్ చేసుకుంటారు. ఆ నెంబర్ 15 అనుకుంటే ఇనీషియల్గా 3/5తో చేశారు. బట్ చేయాల్సింది దేంతో? 5/3తో మల్టిప్లై చేయాలి. సో యాక్చువల్గా 25 రావాలి, మనకు వచ్చింది 9. 9. ఇది ఒరిజినల్, మనకు వచ్చింది 9. డిఫరెన్స్ ఎంత? 16 బై పర్సంటేజ్ అడిగారు కదా ఎర్రర్. 16 బై ఒరిజినల్ 25 ఇంటూ 100%. 25 1 4 64% వస్తుంది. ఓకే, సంగీత 14 కాదు. అండ్ ఇది వదిలేండి, ఇది కూడా సేమ్ మోడలే. ఓకే, డిఫరెన్స్ కూడా 16 అవుతుంది, 14 కాదు. ఓకే, ఎనీవే అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇది కూడా సేమ్ మోడల్, ఇది లీవ్ చేస్తున్నా. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి. ఇఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 19% and the net income is reduced by 1%, what is the rate of income tax? ప్రాబ్లం కనబడట్లేదు సార్. ప్రాబ్లం కనబడట్లే? ఎవరికి కనబడట్లే? ఇప్పుడు కనబడదు సార్. గైస్ ప్రాబ్లం కనిపిస్తుందా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఎవరైనా. Yes, sir. అనిపిస్తుంది. ఓకే ఓకే, చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ జనరల్గా మనకి ఇన్కమ్ వస్తుంది కదా ఎంతో కొంత శాలరీ, అందులోనే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. అందులో 19% ట్యాక్స్ జనరల్గా ఒక 5% 10% ఉందనుకోండి. ఇప్పుడు 19% ఇంక్రీజ్ అయిందంట. సో దానివల్ల మనకు వచ్చే టోటల్ నెట్ ఇన్కమ్ ఉంటుంది చూడండి. నెట్ ఇన్కమ్ అంటే బేసిక్గా ఏంటి? ఇన్కమ్ మైనస్ ట్యాక్స్ ఈక్వల్ టు నెట్ ఇన్కమ్, అంతేనా కదా? మనకు వచ్చిన రాబడి ఇన్కమ్లో నుంచి ట్యాక్స్ తీసేస్తే మనకు కట్టాల్సింది మైనస్ చేస్తే మనకు మిగిలింది నెట్ ఇన్కమ్. సో ఈ ట్యాక్స్ అనేది 19% పెరిగింది వల్ల నెట్ ఇన్కమ్ ఎంత తగ్గింది? 1% తగ్గిందంట. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు, అదే రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇవి 2 మెథడ్స్లో చేయొచ్చు, రెండు మీకు చేసి చూపిస్తా. ఈలోపు ఎవరైనా ట్రై చేయండి, 1 minute టైం.
Surendra 5 by 19. Wrong answer, but anyway, nice try. Shivani 20%. No. Mahesh, wrong answer. जनरल का रेट ऑफ इनकम टैक्स ఎలా కడతారు? ట్యాక్స్ బై ఇన్కమ్, అంతే కదా. టోటల్ అతనికి ఎంత ఇన్కమ్ వచ్చింది, అందులోనే ఎంత పర్సెంట్ ట్యాక్స్. ఇది కదా రేట్ ఆఫ్ ఇన్కమ్ ఫార్ములా. సో మన ట్యాక్స్ ఇన్కమ్ రేషియో వస్తే సరిపోతుంది. ట్యాక్స్ ఇన్కమ్ ఏ రేషియోలో ఉన్నాయో తెలిసి సరిపోతుంది. ఇప్పుడు లాజిక్ చెప్తా చూడండి. ఇప్పుడు ట్యాక్స్ 19% పెరుగుతుంది అండ్ దానివల్లే కదా నెట్ ఇన్కమ్ 1% తగ్గుతుంది. ట్యాక్స్ 19% పెరగడం వల్లే 1% తగ్గుతుంది నెట్ ఇన్కమ్లో. సో 19% ఆఫ్ ట్యాక్స్ వాల్యూ, ట్యాక్స్ ఎక్స్ అనే అమౌంట్ అనుకుంటే 19% ఆఫ్ ట్యాక్స్ వాల్యూ ఏదైతే వాల్యూ ఉందో అది ఈక్వల్ టు 1% ఆఫ్ నెట్ ఇన్కమ్. అవునా కాదా? ఆ పెరిగేదే కదా, ఆ పెరిగే అమౌంటే కదా ఇక్కడ తగ్గుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ట్యాక్స్ బై నెట్ ఇన్కమ్ రేషియో ఎంత వస్తుంది? పర్సెంటేజ్ తీసేయండి. బై 100 వేస్తే 2 క్యాన్సిల్ అవుతాయి. 1/19 వస్తుందా? ఇక్కడ వరకు అర్థమైతే ట్యాక్స్ బై నెట్ ఇన్కమ్ రేషియో 1/19. సో ట్యాక్స్ అనేది 1 యూనిట్, నెట్ ఇన్కమ్ 19 యూనిట్స్. సో ఇన్కమ్ ఎంత అవ్వాలి? సురేంద్ర అంతే. సో ఇన్కమ్ ఎంత అవ్వాలి? 18 అవ్వాలా మహేష్? చూడు ఒకసారి జాగ్రత్తగా. ఇన్కమ్ ఎంత అవ్వాలి? 20 యూనిట్స్ అవ్వాలి, అంతే కదా. 20లోన 1 యూనిట్ ట్యాక్స్ పోతే నెట్ ఇన్కమ్ మిగిలేది 19 యూనిట్స్ అనమాట. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ట్యాక్స్ మనకి రూపాయి పడింది, ఎంత మీద? 20 రూపాయల మీద రూపాయి ట్యాక్స్ పడింది. అది ఎంత పర్సెంట్? 5%. 5% రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనమాట అతను. ఓకేనా? అర్థమైంది అందరికి? గైస్ అందరూ రెస్పాండ్ అవ్వండి. ఇది మీకు చెప్పింది ఇప్పుడు సింపుల్ మెథడ్. ఇది కాకుండా నార్మల్గా కన్వెన్షనల్ మెథడ్ కూడా చెప్తాను. ఓకే, ఇది అందరికీ 5% అర్థమైంది. అడగండి. 1/19 ఎలా వచ్చింది చెప్పండి సార్. 1/19 జనరల్గా ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి. 19 ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 19% అండ్ ద నెట్ ఇన్కమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 1% అన్నాం కదా. అంటే ట్యాక్స్ 19% ఇంక్రీజ్ అవ్వడం వల్ల 1% నెట్ ఇన్కమ్లో తగ్గిపోతుంది కదా. సో ఆ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది కదా. అంటే ఎన్ని రూపాయలు అయితే పెరిగాయో నెట్ ఇన్కమ్లో అంతే తగ్గుతుంది కదా.
ఎస్ సార్. ఇక్కడ 100 రూపీస్ ఉండేది, ఇక్కడ 5 రూపీస్ ఉండేది ఇంకా ట్యాక్స్ అనుకోండి. ట్యాక్స్లో 95 అవ్వాలి. కానీ ఇక్కడ 10 అయింది అనుకోండి, -10 అయింది అనుకోండి ట్యాక్స్. ఇక్కడ ఎంత తగ్గుతుంది? ఇక్కడ 5 పెరిగింది యాక్చువల్గా ట్యాక్స్. అప్పుడు ఇక్కడ ఎంత అవ్వాలి? 5 తగ్గాల, 90 అవుతుంది. 5 తగ్గింది అక్కడ. ఆ వాల్యూ అనేది 5 ఉంటుంది కాన్స్టెంట్గా. ఆ 5 అనేది ఈక్వల్ కదా, అది ఈక్వల్ చేస్తున్నాయి ఇక్కడ. సో 19% ఆఫ్ ద ట్యాక్స్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1% ఆఫ్ ద నెట్ ఇన్కమ్ అనమాట. అది చిన్న లాజిక్ ఇక్కడ అంతే. ఓకే సార్. సో ట్యాక్స్ బై నెట్ ఇన్కమ్ రేషియో 1/19 అవుతుంది. మనకి జనరల్గా ఇన్కమ్ మైనస్ ట్యాక్స్ ఈక్వల్ టు నెట్ ఇన్కమ్ కాబట్టి ట్యాక్స్ అనేది 1 యూనిట్ అయ్యి నెట్ ఇన్కమ్ 19 యూనిట్స్ అయితే ఇన్కమ్ ఎంత అవ్వాలి? 20 యూనిట్స్ అవ్వాలి. సో రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ బై ఇన్కమ్ ఇంటూ 100%. ఓకే సార్. ఓకే, ఇది నార్మల్గా కన్వెన్షనల్ మెథడ్లో చేసినా ఇలానే వస్తుంది ఆన్సర్. చూద్దాం ఎలా చేయాలో. ఇన్కమ్ మనకు తెలియదు, 100 రూపీస్ అనుకుంటున్నా, ఎజ్యూమ్ చేసుకుంటున్నా. ట్యాక్స్ ఎక్స్ అనుకుంటున్నా. సో నెట్ ఇన్కమ్ ఎంత అవ్వాలి జనరల్ కేసులో? 100 మైనస్ ఎక్స్ రూపీస్ అవ్వాలి, అంతే కదా. సెకండ్ కేసులో ఏమైంది? ఇన్కమ్ అంతే ఉంది, ట్యాక్స్ ఏమో 19% పెరిగింది, అంటే 1.19x అయింది. ఓకేనా, ఇది 1x యాక్చువల్గా. 19% పెరిగింది కాబట్టి 1.19x అయింది. సో నెట్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 100 మైనస్ 1.19x అవుతుంది. ఇప్పుడు ఏమన్నారు? దిస్ నెట్ ఇన్కమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 1% అన్నారు. దీనికన్నా ఇది 1% తగ్గింది అన్నారు. అంటే మీనింగ్ ఏంటి? ఇది 100% అయితే ఇది 100% అయితే ఇది ఎంత అవ్వాలి? 99 అవ్వాలి, అంతే కదా. 1% తగ్గడం అంటే. సో 100 మైనస్ ఎక్స్ బై 100 మైనస్ 1.19x ఈజ్ ఈక్వల్ టు 100/99. ఈ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ 5 వస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఖాళీ ఉన్నప్పుడు తర్వాత సాల్వ్ చేయండి వెరిఫికేషన్ కోసం. కన్వెన్షనల్ మెథడ్ అయితే ఇది. మీకు ఆ లాజిక్ అర్థమైతే ఇందాక చెప్పినట్టు చేయండి. ఓకే, క్లియర్ చేస్తున్నా. నెక్స్ట్ వన్. ఎక్స్ అనేది 5 వస్తుంది. ఎక్స్ 5 వస్తే ఎంత పర్సెంట్ అయినట్టు? 100లో 5 అనేది ట్యాక్స్, అంటే ఎంత పర్సెంట్? 5% అది ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా, అది ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ మోడల్. ఇప్పుడు ట్రై చేయండి. 2 మెథడ్స్లో ఏదో ఒకటిలా ట్రై చేయండి. ఇఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 17% ఇక్కడ, దెన్ ద నెట్ ఇన్కమ్ రెడ్యూస్డ్ బై 3%. ఫైండ్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్. ఇది చెప్పండి. 1 minute టైం. Yes, 15%. Good.
ఇన్కమ్ మైనస్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఇన్కమ్. సో మనకి ఇక్కడ ట్యాక్స్ 17% పెరగడం వల్ల నెట్ ఇన్కమ్ అనేది 3% తగ్గిపోతుంది. అంటే 17% ఆఫ్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 3% ఆఫ్ నెట్ ఇన్కమ్. సో ట్యాక్స్ బై నెట్ ఇన్కమ్ రేషియో 3/17. ట్యాక్స్ 3 అయితే నెట్ ఇన్కమ్ 17 అవుతుంది. అప్పుడు ఇన్కమ్ ఎంత అవ్వాలి? 20 యూనిట్స్ అవ్వాలి. సో రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అవుతుంది? ట్యాక్స్ 3 రూపీస్ అపాన్ 20 రూపీస్ మీద 3 రూపీస్ ట్యాక్స్ పడుతుంది. అంటే ఎంత పర్సెంటేజ్? 20లో 3 15%. 15% is rate of tax. అందరికి అర్థమైందా? సేమ్ మోడల్ ఇందాకల్లా. Yes, sir. శివసుందర్ రెడ్డి, ఓకే. ఓల్డ్ ఇన్కమ్ న్యూ ఇన్కమ్ ఏంటి? ఇప్పుడు 5 రూపీస్ అనేది సారీ 15% అనేది ట్యాక్స్ కదా పడింది. నాకు అర్థం కదా నీ క్వశ్చన్. ఇన్కమ్ ఏం మారదు, ఓల్డ్ న్యూ అనేది ఇన్కమ్ సేమ్ ఉంటుంది. ట్యాక్స్ రేట్ పెరుగుతుంది. యాక్చువల్గా 15% ఉంది కదా, ఇప్పుడు అది 17% ఇంక్రీజ్ అయింది. 15%లో 17% ఇంక్రీజ్ అయింది. దానివల్ల నెట్ ఇన్కమ్లో 3% తగ్గింది. ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ అడగట్లే. ఓల్డ్దే ఒరిజినల్దే అడుగుతున్నాడు. ఓకేనా? ఒరిజినల్ది 15%, న్యూది కాదు. ఓకేనా? ఓకే. న్యూది అడిగితే ఎలా చేస్తారు? 15% మీద 17% వేయండి. ఇంక్రీజ్డ్ బై 17% అన్నారు కదా, 15 మీద 17% ఎంత అవుతుందో అంటే 15 పాయింట్ సంథింగ్ ఎంత, 15 పాయింట్ 16 పాయింట్ ఎంత వస్తుంది. అది అవసరం లేదండి. నో శివసుందర్ రెడ్డి, +17 కాదు, 15% మీద 17% ఇంక్రీజ్ అవుతుందంటే 15లో 17% అంతా క్యాలిక్యులేట్ చేసి అది యాడ్ చేస్తావు. అది ఓకే. 15లో 1.17 యాడ్ చేస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ వన్. క్వశ్చన్ పెద్దగా ఉంటుంది కానీ కాన్సెప్ట్ చిన్నదే. చూడండి. ఇన్ గోదావరి ఎక్స్ప్రెస్ there are as many wagons as there are number of seats in each wagon and not more than one passenger can have the same berth. ట్రైన్ ఉంది గోదావరి ఎక్స్ప్రెస్. ఎన్ని వ్యాగన్స్ ఉన్నాయో అంటే ఎన్ని పెట్టెలు ఉన్నాయో ట్రైన్లో, ఎన్ని పెట్టెలు ఉన్నాయో అంతమంది ప్యాసింజర్స్ ఉంటారంట ఒక్కొక్క దాంట్లో. ఒకవేళ ఇవి 5 ఉన్నాయి అనుకోండి, 5 మెంబర్స్ ఉన్నారు లోపల, ఒక్కొక్క దాంట్లో 5 ఉంటారు. అలాగా ఒకవేళ 20 ఉన్నాయి అనుకోండి పెట్టెలు, ఒక్కొక్క దాంట్లో 20 మెంబర్స్ ఉన్నట్టు. ఓకేనా? అండ్ ఇఫ్ ద మిడిల్ మోస్ట్ కంపార్ట్మెంట్ క్యారింగ్ 25 passengers ఈజ్ ఫిల్డ్ విత్ 71 3/7% ఆఫ్ ఇట్స్ కెపాసిటీ. ఏదో ఒక మిడిల్ మోస్ట్ కంపార్ట్మెంట్, ఏదో ఒక కంపార్ట్మెంట్లో 25 ప్యాసింజర్స్ ఉన్నారంట. చెప్పేసాడు ఎంతమంది ఉన్నారు.
అండ్ ఈస్ ఫిల్డ్ విత్ 25 passengers ఉన్నారు అండ్ ఈస్ ఫిల్డ్ విత్ 71 3/7% అంట. సో దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చండి ఫస్ట్. ఒకవేళ 100% ఫిల్ అయి ఉంటే ఎంతమంది ప్యాసింజర్స్ని అకామిడేట్ చేసేది అది క్యాలిక్యులేట్ చేయండి. అప్పుడు నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఒక పెట్టెలో ఎంతమంది సరిపోతారో వస్తాయి. సో నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ వస్తే అన్ని నెంబర్ ఆఫ్ బోగీస్ ఉన్నట్టు కదా టోటల్. దాని తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం ఇంకా. దెన్ ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ద ట్రైన్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇఫ్ ఇట్ హ్యాస్ మినిమం 20% సీట్స్ ఆల్వేస్ వేకెంట్. టోటల్ మొత్తం ట్రైన్లోనే ఎంతమంది ప్యాసింజర్స్ అకామిడేట్ అవుతారు ఇఫ్ 20% ఆఫ్ సీట్స్ ఆర్ వేకెంట్. 20% సీట్స్ వేకెంట్ ఉంటే ఎంతమంది ప్యాసింజర్స్ అకామిడేట్ చేయగలరు అని అడుగుతున్నారు. క్వశ్చన్ అర్థమైంది అందరికీ? క్వశ్చన్ అర్థం కాకపోతే అడగండి. ఓకే, గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్లోన కొన్ని వ్యాగన్స్ ఉన్నాయి అంటే బోగీలు. ఎన్ని బోగీలు అయితే ఉన్నాయో ఒక్కొక్క బోగీలో అంతమంది మెంబర్స్ ఉన్నారు. సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ బోగీస్ ఉన్నాయి అనుకుంటే, ఎన్ నెంబర్ ఆఫ్ బోగీస్ ఉంటే ఒక్కొక్క బోగీలో ఎన్ పీపుల్ ఉన్నట్టు. ఓకేనా? అండ్ ఒక్కొక్క సీట్లో ఒక్కొక్కరే కూర్చుంటారు, అదొక కండిషన్. ఇఫ్ ఒక కంపార్ట్మెంట్లో ఏదో ఒక కంపార్ట్మెంట్లో 25 passengers ఈజ్ ఫిల్డ్ విత్ 71 3/7% ఆఫ్ ఇట్స్ కెపాసిటీ. సో ఒక బోగీలోన 71 3/7 కెపాసిటీ ఫిల్ అయిపోయింది, ఇంత కెపాసిటీ ఫిల్ అయింది. సో దానికి ఎంతమంది ఉన్నారు? 25 passengers ఉన్నారు అనమాట, ఇంత కెపాసిటీతో ఫిల్ అయితే. ఒకవేళ 100% అయితే ఎంతమంది ఉంటారు? ఇది మ్యాక్సిమం కదా. సో ఫస్ట్ దీన్ని ఫ్రాక్షన్ కట్టండి, ఎంత ఫ్రాక్షన్ అది అలా ఉంటే. నెక్స్ట్ ఇంకేం అడిగారు? ఆఫ్ ఇట్స్ కెపాసిటీ. దెన్ ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ద ట్రైన్ దట్ కెన్ బి అకామిడేటెడ్. సో టోటల్ ట్రైన్లోన ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారు అండ్ 20% సీట్స్ వేకెంట్గా ఉంటాయి. ఎప్పుడు 20% సీట్స్ వేకెంట్గా ఉంటే ప్రతి బోగిలో ఎంతమంది ప్యాసింజర్స్ని అకామిడేట్ చేయగలమని అడుగుతున్నారు క్వశ్చన్. అంతే, ఆన్సర్ వచ్చేసింది చాలా మందికి. ఫస్ట్ 71 3/7% అంటే ఫ్రాక్షన్లో చెప్పండి ఎంత? 25,000. 71 3/7% అంటే 5/7 ఫ్రాక్షన్. టోటల్ 7 యూనిట్స్లోన 5 యూనిట్స్ ఫిల్ అయింది. చెప్పండి సార్. 25 passengers కి 71 3/7 వాడి కెపాసిటీ ఇచ్చాడు కదా సార్. ఇప్పుడు మాక్సిమం కెపాసిటీ అంటే 100% అని క్రాస్ మల్టిప్లై చేయాలి, అదే కదా సార్ చెప్తున్నారు? అంతే, అలా పర్సంటేజ్ అంటే నేను చెప్తుంది అది పర్సంటేజ్లో ఉన్నప్పుడు కూడా క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, కాకపోతే అది కాంప్లికేటెడ్ అవుతుంది కదా. దానికన్నా ఫ్రాక్షన్స్లో మార్చుకున్నారు అనుకోండి ఇంకా సింపుల్ అయిపోతుంది. సార్ అక్కడ లాస్ట్ లో క్వశ్చన్ లో మినిమం 20% సీట్స్ ఆల్వేస్ వేకెంట్ అన్నాడు కదా సార్, దాని మీనింగ్ ఏంటి సార్? అంటే టోటల్ మీకు ఎంతమంది ఫస్ట్ ఇప్పుడు ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారో తెలుస్తుంది బోగీకి. ఓకేనా? అండ్ ఎన్ని బోగీలు ఉన్నాయో తెలుస్తుంది. ఫస్ట్ మీరు అది క్యాల్కులేట్ చేయాలి. దాని తర్వాత ఎన్ని బోగీలు ఉన్నాయో మనకు ఎన్ని బోగీలు ఉన్నా సరే ప్రతి బోగీలో 20% సీట్స్ని క్యాల్కులేట్ చేయం. అంటే ఓన్లీ 80%నే మనం కన్సిడర్ చేస్తాం. 80% సీట్సే ఫుల్ అవుతాయి అనమాట ప్రతి బోగీలో. ఆ వాల్యూ ఎంతమంది ఉన్నట్టు టోటల్. అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ బోగీస్ తెలుస్తాయి, ఒక్కొక్క బోగీలో ఎంతమంది ఉన్నారో తెలుస్తాయి. సో వాళ్ళందరినీ యాడ్ చేస్తారు. ఓకే సార్. సో ఇది 5/7 కదా ఫ్రాక్షన్.
అంటే టోటల్ 7 పార్ట్స్లో 5 పార్ట్స్ ఫిల్ అయిపోయింది. మనకి ఎంతమంది ఇచ్చారు ఫిల్ అయిన వాళ్ళు? 25 ప్యాసింజర్స్ అని ఇచ్చారు. అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది? 5 ఎప్పుడు అవుతుంది? 25. 5తో మల్టిప్లై చేస్తే అవుతుంది కదా. సో మ్యాక్సిమం ఎంతమంది ఉన్నట్టు? 7 × 5. సో మ్యాక్సిమం 35 ప్యాసింజర్స్ ఉన్నట్టు. యాక్చువల్గా 35 ప్యాసింజర్స్ ఉండాలి, అందులోన 25 ప్యాసింజర్స్ ఉన్నారనమాట ఒక బోగీలో. అది మనకి ఎందుకు ఇచ్చారంటే టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ బోగీస్ కనుక్కోవడానికి. సో ఒక్కొక్క దాంట్లో 35 ప్యాసింజర్స్ ఉన్నారు. అదే 35 ప్యాసింజర్స్ కాదు, 35 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? అండ్ నెంబర్ ఆఫ్ బోగీస్ ఎన్ని ఉన్నట్టు? అవి కూడా 35 ఉన్నట్టు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఏం అడిగారు? ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ద ట్రైన్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇఫ్ ఇట్ హ్యాస్ మినిమం 20% సీట్స్ వేకెంట్ ఆల్వేస్ అన్నారు. సో నెంబర్ ఆఫ్ బోగీస్ ఎన్ని ఉన్నాయి? 35. ఇందులో ఇప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారో లెక్కపడం. ప్రతి దాంట్లోన 35 సీట్స్ ఉన్నాయి, కానీ 20% వేకెంట్ వదిలేయాలి కదా. అంటే 35లో 20% తీసేయండి. 20% అంటే ఫ్రాక్షన్ ఎంత? 1/5 కదా. 7 అంటే 35లో 7 తీసేస్తే ఎంత అవుతుంది? 28. ఓన్లీ 28 సీట్సే ఫిల్ అయ్యాయి. 35 బోగీస్ ఉన్నాయి, ఓన్లీ 28 సీట్సే ఫిల్ అయ్యాయి ప్రతి బోగీలో. సో ఎంత అవుతుంది ఆన్సర్? 35 × 28. 916 980 వచ్చింది మీకు. 980 వస్తుంది ఆన్సర్. 980 ప్యాసింజర్స్ ఉన్నట్టు ట్రైన్లో. సురేంద్ర డౌటా? అవును సార్. అడుగు. మిడిల్ మోస్ట్ కంపార్ట్మెంట్ అన్నప్పుడు మనకు వచ్చిన 35 మిడిల్ నెంబర్ అవ్వచ్చు కదా, అదే టోటల్ నెంబర్ అనేది. మిడిల్ మోస్ట్ కంపార్ట్మెంట్ అన్నాడు కదా, అవును. అంటే మనకు వచ్చిన 35 ప్యాసింజర్స్ అండ్ వ్యాగన్ నెంబర్ కూడా 35 అనేది మిడిల్ మోస్ట్ వ్యాగన్ అవ్వచ్చు కదా, అది టోటల్ నెంబర్ అనేది. మిడిల్ మోస్ట్ వ్యాగన్ అయినా ఏ వ్యాగన్ అయినా నీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఎన్ని వ్యాగన్స్ ఉన్నాయో అన్ని ప్యాసింజర్స్ ఉంటారు ప్రతి దాంట్లో. ఓకేనా? వాడు ర్యాండమ్ గా మిడిల్ అని ఇచ్చాడు. ఏదైనా సరే, ఏ బోగీలో అయినా సరే, కొన్ని మిడిల్ అనే అనుకుందాం, ఇందులోన యాక్చువల్గా 25 ఉన్నారనమాట. దాని కెపాసిటీ 35. సో దాని కెపాసిటీ 35 కాబట్టి 35 సీట్స్ ఉన్నాయంటే 35 వ్యాగన్స్ ఉన్నట్టు. ఓకేనా? అది ఎలా అర్థమైందంటే నెంబర్ ఆఫ్ వ్యాగన్ ఎంత ఉందో ప్యాసింజర్స్ ఉంటారు. ఒకసారి నువ్వు అన్మ్యూట్ చేసుకోవాలి. సురేంద్ర చెప్పు. అదే వ్యాగన్ నెంబర్ 1 అయితే అందులో ఒక ప్యాసింజర్ ఉంటారు అలా అన్నట్టు అర్థమైంది. లేదు అలా కాదు. ఓకే. ఎన్ని వ్యాగన్స్ ఉంటాయో అందులో అంతమంది ప్యాసింజర్స్ ఉంటారు అని అర్థం. ఓకే, ఇది ఎవరికైనా అర్థమైంది? అదే అర్థం కాలేదా? డౌట్ ఉందా? అడగండి. 5/7 × 5 ఎందుకు చేస్తారు సార్? 5/7 × 5 చేయలేదు. అది 71 3/7% అంటే ఫ్రాక్షన్ ఎంత? 5/7 కదా. ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చుకుంటే 5/7 ఫ్రాక్షన్ అంటే 7 పార్ట్స్లోన 5 పార్ట్స్ ఫిల్ అయ్యాయి అని అర్థం. 71% 71 3/7% ఫిల్డ్ అన్నారు కదా, అంటే 7 పార్ట్స్లోన 5 పార్ట్స్ ఫిల్ అయ్యాయి. యాక్చువల్గా ఫిల్ అయింది అంతా ఎంతమందితో ఫిల్ అయ్యింది? 25 ఉన్నారు. మనకు వచ్చింది 5 పార్ట్స్ ఫిల్ అయ్యిందని వచ్చింది. సో 5 ఎప్పుడు అవుతుంది? 25. 5తో మల్టిప్లై చేస్తాయి. సో యాక్చువల్గా ఉండేది టోటల్ ఉండేది కెపాసిటీ ఎంత? 7. సో 7ని కూడా 5తో మల్టిప్లై చేస్తే 35 వస్తుంది. 35 అనేది ఒరిజినల్ కెపాసిటీ. ఓకేనా? ఓకే సార్. సో 35 కెపాసిటీ ఉంటే మనకేంటి? 35 వ్యాగన్స్ ఉన్నాయి, ప్రతి వ్యాగన్లో ఉన్న 35 సీట్స్ ఉన్నాయి, కానీ 20% ఆఫ్ సీట్స్ వేకెంట్గా వదిలేయాలి కాబట్టి ఆ 35లో ఉన్న ఆ సీట్స్లో ప్రతి దాంట్లో 20% వదిలేయాలి. 20% అంటే 7 అవుతుంది అనమాట. 7 తీసేస్తే 28 మిగులుతారు. 28 సీట్సే ఫిల్ అవుతారు ప్రతి వ్యాగన్లో. 35 వ్యాగన్స్లో 28 సీట్స్ ఫిల్ అవుతాయి అంటే టోటల్ ఎంతమంది? 980 మెంబర్స్ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ వన్.
a man can type 20 lines in 10 minutes, but he leaves 8% margin in each line. ఒక మ్యాన్ 10 మినిట్స్లో 20 లైన్స్ టైప్ చేయగలరంట ఇలా, అండ్ 8% మార్జిన్. ఇది టోటల్ 100% అయితే ఒక లైన్ 100% తీసుకుంటే 8% మార్జిన్ వదిలేస్తున్నాడు. అంటే అతను చేస్తుంది ఎంతవరకు 92% వరకే టైప్ చేస్తున్నాడు. ఓకేనా, ఒక లైన్ 100% అనుకుంటే 92% వరకే టైప్ చేస్తున్నాడు, 8% వదిలేస్తున్నాడు. ఇన్ హౌ మచ్ టైమ్ హీ విల్ టైప్ 23 pages with 40 lines on each page, leaving 25% more margin than before. ముందు ఎంత వదిలారు? 8% మార్జిన్ వదిలారు. ఇప్పుడు 8లో 25% ఎక్కువ మార్జిన్ వదులుతారు. ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయండి, ఎంత టైంలోనో అతను టైప్ చేయగలరు అని అడుగుతున్నారు మీరు. ఓకేనా, ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయండి. 8లో 25% అంత 8లో 25% మోర్ మార్జిన్ అన్నారు. సో 8లో 25% ఈజ్ 2%. 2% మోర్ మార్జిన్ వదులుతారు ముందు దానికన్నా. సో ఇప్పుడు ఎంత? 8 + 2 10% మార్జిన్ వదిలేస్తారు అనమాట. అంటే టోటల్ ఒక లైన్ 100% అనుకుంటే ఇందాక 92% వరకు టైప్ చేశారు కదా, ఇప్పుడు 90% వరకే ఆపేస్తారు, ఇక్కడ వరకే టైప్ చేస్తారు, మిగతా పార్ట్ వదిలేస్తారు 10% అని మీనింగ్. ట్రై చేయని ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి, టైం చెప్పండి, ఎంత టైం పడుతుంది? ఇది యాక్చువల్గా టైమ్ అండ్ వర్క్ అప్లికేషన్ ఇన్ పర్సంటేజెస్. టైమ్ అండ్ వర్క్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వస్తాయి ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లోకేష్ క్వశ్చన్ రిపీట్ చేయాలా? ఒక మ్యాన్ 20 లైన్స్ 10 మినిట్స్లో టైప్ చేయగలడు. శివసుందర్ 460 కాదు, దగ్గరలోకి వచ్చావు. 20 లైన్స్ టైప్ చేయగలడు 10 మినిట్స్లో. అది కూడా ఎంత? 92%. ఒక్కొక్క లైన్కి 92% ఫిల్ చేస్తున్నాడు. అండ్ ఇన్ హౌ అతను అదే మనిషి ఎంత టైంలో 23 pages టైప్ చేయగలడు. పేజ్కి 40 లైన్స్ ఉంటాయి అండ్ 10% మార్జిన్ వదిలేస్తున్నాడు అనమాట. 25% మోర్ మార్జిన్ దాన్ బిఫోర్ అంటే 8 మీద 25% ఎక్కువ. 8 మీద 25% ఎక్కువ అంటే 8 మీద 2 ఎక్కువ. సో 10% ఎక్కువ వదిలేస్తున్నాడు, అంటే 90% వరకే టైప్ చేస్తున్నాడు ఈసారి. సరే, మీకు టైమ్ అండ్ వర్క్ అవ్వలే కాబట్టి ఒక బేసిక్ ఈక్వేషన్ చెప్తా చూడండి. జనరల్గా టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అని. టైమ్ అండ్ డిస్టెన్స్లోన డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా. ఇది ఒక్కటే వాడతాం, ఇంకేం వాడం మనం. బేసిక్ ఇది తెలియాలి కదా, అంతే. టైమ్ అండ్ వర్క్లో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఓకేనా, ఈ ప్రాబ్లంలో ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఏ మ్యాన్ కెన్ టైప్ అని ఇచ్చారు. ఇతని సామర్థ్యం అది. ఓకేనా, అతని ఎఫిషియన్సీ అండ్ ఆ మ్యాన్ ఎంతసేపట్లో టైప్ చేయగలడు? 10 మినిట్స్లో టైప్ చేయగలదంట. మనకు టైం ఇచ్చేసారు, వర్క్ ఇచ్చేసారు. తన వర్క్ ఏంటి? 20 లైన్స్ టైప్ చేయడం అనేది తన వర్క్. సో తన ఎఫిషియన్సీ వస్తుంది. ఎఫిషియన్సీ ఆఫ్ మ్యాన్ ఎప్పుడు మారదు కదా. ఇన్ హౌ మచ్ టైమ్
హీ విల్ అంటే సేమ్ అదే మ్యాన్ ఈ వేరే పనిని ఎంతసేపట్లో చేయగలరు అని అడిగారు. సో ఎఫిషియన్సీ ఆఫ్ మ్యాన్ మారదు మనకి, అతని సామర్థ్యం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో వర్క్ బై టైం రేషియో అనేది సేమ్ ఉంటుందా, అదే వర్క్ బై టైం రేషియో అనేది ఈక్వేట్ చేసుకుంటాం, ఫస్ట్ ఇది సెకండ్. ఎఫిషియన్సీ ఆఫ్ మ్యాన్ మారదు. సో తను ఫస్ట్ ఇనీషియల్గా ఎంత వర్క్ చేశాడు? క్రాంతి రైట్ ఆన్సర్. ఇనీషియల్గా ఎంత వర్క్ చేశాడు? 20 లైన్స్ టైప్ చేశాడు, 8% మార్జిన్ లీవ్ చేశాడు. అంటే అతను ఎంత కష్టపడ్డాడు? 92, ఒక్కొక్క లైన్ 92% వరకు టైప్ చేశాడు. బై ఎంత టైం తీసుకున్నాడు? 10 minutes తీసుకున్నాడు. సెకండ్ అండ్ ఇంకో కేసులో ఏం చేశాడు? 23 పేజెస్ టైప్ చేశాడు. ఒక్కొక్క పేజ్లో 40 లైన్స్ టైప్ చేశాడు. అండ్ ఇక్కడ ఎంత మార్జిన్ తను మనకు 10% మార్జిన్ లీవ్ వదిలేసాడు అని వచ్చిందా? అంటే ఎంతవరకు టైప్ చేస్తాడు? ఒక్కొక్క లైన్ 90% వరకు టైప్ చేస్తాడు ఒక్కొక్క లైన్లో. ఎంత టైము అని అడిగారు. ఓకేనా, ఇది అడిగారు మనకి. సో ఇది మీరు క్యాల్కులేట్ చేయండి. సో ఇక్కడ మీకు టైం ఇదంతా సాల్వ్ చేస్తే 450 వస్తుంది. (23 4s) 4 1s 4 10s 2 1s 2 5s. సో టైం ఈక్వల్ టు 450 minutes వస్తుంది. 90 into 5 450 minutes వస్తుంది. అర్థమైందా అందరికీ? గుడ్. నైస్. మిగతా వాళ్ళు లోకేష్, పూజిత, ప్రసూన్న, రాకేష్, రాము, సంగీత అర్థమవుతుందా? హిమ, శ్రీహిత, శ్రీవిద్య, సుష్మిత, వీణ అసలు రెస్పాండ్ అవ్వట్లే. ఓకే, నెక్స్ట్ వన్ ఇది చూడండి. ఇఫ్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఆర్ బాయ్స్, ఒక స్కూల్లో టోటల్ కొంతమంది బాయ్స్ గర్ల్స్ ఉన్నారు, అందులో 60% స్టూడెంట్స్ అనే వాళ్ళు బాయ్స్ ఉన్నారంట. అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇచ్చేసారు, 972 గర్ల్స్ ఉన్నారు. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్? ఎంతమంది బాయ్స్ ఉన్నారు అని అడుగుతున్నారు, చెప్పండి. స్కూల్లో 60% మంది అబ్బాయిలు ఉన్నారు, మిగతా వాళ్ళు అమ్మాయిలు. నేను ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో ఇచ్చేసారు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో అడిగారు. మహేష్ రైట్. ఈ సింపుల్ వన్ ట్రై చేయండి, అందరూ చెప్పాలి ఇది. చూడండి, సింపుల్ వన్ చెప్తాను. స్కూల్లోన బాయ్స్ గర్ల్స్ ఉన్నారు, 60% బాయ్స్ ఉన్నారు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? 40% కలిసి ఉన్నట్టే కదా. సో వీళ్ళిద్దరు ఏ రేషియోలో ఉన్నారు? 3:2 రేషియోలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. సో అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఏమో 972 అని ఇచ్చేసారు. ఈ రేషియో ఎలా చేసాం? 20 టేబుల్తో క్యాన్సిల్ చేశారు అంతే.
2 parts 972 అయితే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఉన్నారు అడిగారు. 3 parts ఎంత అవుతుంది? 2 parts 972 అయితే 1 part ఎంత అవుతుంది? 486 అవుతుంది. సో 3 parts ఎంత అవుతుంది? 486 into 3 14 ఎంత వచ్చింది మీకు? 1458 వస్తుంది. సుప్రజ ప్రజెంట్ సిలబస్ ప్రకారం వెళ్తాను. అవి ఎప్పుడైనా చూద్దాం. మల్టిప్లికేషన్, డివిజన్, రూట్స్, క్యూబ్స్, ట్రిక్స్ ఎప్పుడైనా చూద్దాం. చెప్తా ఏదో ఒక రోజు. వేరేగా ఓన్లీ నాకు తెలిసిన ట్రిక్స్ ఇంకేమైనా నేను కూడా ఏమైనా నేర్చుకొని చెప్తా మీకు. ఏదో ఒక క్లాస్ పెడతా కొన్ని డేస్ అయ్యాక. ఓకే, ఇది అందరికీ వచ్చింది కదా? సింపుల్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. If a student scored 25% marks, then he is failed by 210 marks. But he scores 55%, then he is passed by 240 marks. Find the passing percentage అంట. ఒక అబ్బాయికి 25% మార్క్స్ వచ్చాయంట. టోటల్లో 25% మార్క్స్ వచ్చిన 210 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడంట. ఇంకా 210 వస్తే పాస్ అయ్యేవాడు. ఒకవేళ అబ్బాయికి 55% మార్క్స్ వచ్చాయనుకోండి, అప్పుడు 240 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చి పాస్ అయినట్టు అనమాట. 55% మార్క్స్ వస్తే 240 మార్క్స్తో పాస్ అయ్యాడు అనమాట. ఫైండ్ ద పాసింగ్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. టోటల్ మార్క్స్ ఎంత కనుక్కొని పాసింగ్ మార్క్స్ ఎంత కనుక్కొని పాస్ పర్సంటేజ్ కట్టాలి. ఎలా చేస్తారు ఇది? ట్రై చేయండి. ఎస్ఎస్సి ఫేవరెట్ మోడల్ ఇది ఇస్తారు ఖచ్చితంగా. శివ 1500 కాదు, పాసింగ్ పర్సంటేజ్ అడిగా. టోటల్ మార్క్స్ 1500. నైస్, 39% రైట్ ఆన్సర్. సో ఇది చిన్న లాజిక్ అనమాట. చూడండి చెప్తా. ఇఫ్ ఏ స్టూడెంట్ స్కోర్ 25% మార్క్స్, సో మనకు టోటల్ మార్క్స్ ఎన్నో తెలియవు. సో ఎక్స్ అని అనుకుంటున్నాం, ఎగ్జామ్ చేసుకుంటున్నాం. ఎక్స్ మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు. 25% మార్క్స్ వచ్చాయంటే ఎంత వచ్చినట్టు? 25% ఆఫ్ ఎక్స్ మార్క్స్ వచ్చేదానికి తను 210 మార్క్స్ ఫెయిల్ అయ్యాడు. సో ఒకవేళ తనకు వచ్చిన మార్క్స్ 25% ఆఫ్ ఎక్స్, ఎంత మార్క్స్కి 210 కలిపిస్తారు అనుకోండి, పాస్ అవుతాడా లేదా? ఇవి పాస్ మార్క్స్. అండ్
he scored 55% marks, then he is passed by 240 marks. అతనికి 55% మార్క్స్ వస్తే 240తో పాస్ అవుతాడంట. సో ఆ 240 తీసేసాం అనుకోండి 55% ఆఫ్ అతని మార్క్స్లో. 240 తీసేసినా సరే మళ్ళీ పాస్ మార్క్స్ ఈక్వల్ అవుతుందా లేదా, ఇది కూడా పాస్ మార్క్స్ ఈక్వల్ అవుతుందా లేదా. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. 25% ఆఫ్ ఎక్స్ ప్లస్ 210 ఈజ్ ఈక్వల్ టు 55% ఆఫ్ ఎక్స్ మైనస్ 240. సో ఇది 450 అవుతుంది, ఈక్వల్ టు 30% ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ అంతా ఇది పర్సెంట్ కాబట్టి బై 100 అని రాసుకుంటా, పర్సెంటేజ్ సింబల్ తీసేసి. సో ఎక్స్ ఎంత అవుతుంది 1500. 1500 అనేది టోటల్ మార్క్స్, ఓకేనా. మ్యాక్సిమం మార్క్స్ 1500కి ఎగ్జామ్ కండక్ట్ చేశారని అర్థం. సో ఇప్పుడు పాసింగ్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది, 1500కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి పాసింగ్ పర్సెంటేజ్ అంటే పాసింగ్ మార్క్స్ ఎన్నో కనుక్కుందాం ఫస్ట్. ఇది కానీ రెండింటిలో ఏదైనా సేమ్ వస్తుంది. 1500లో 25% అంత, 1500లో 25% అంటే 1/4 అంటే 375 ప్లస్ 210 ఎంత అయింది 585 మార్క్స్ వచ్చాయి. 585 మార్క్స్ అవుట్ ఆఫ్ 1500. అది ఎంత పర్సెంటేజ్, 585 అనేది 15%లో ఎంత పర్సెంటేజ్, 1500లో ఎంత పర్సెంటేజ్ ఉన్నట్టు. ఇది పాస్ పర్సెంటేజ్ అనమాట. అంటే 1500కి ఎగ్జామ్ పెడితే 585 మార్క్స్ వస్తే అతను పాస్ అయినట్టు, జస్ట్ పాస్ అయినట్టు. సో ఇది 15 3s 45 135 ఉంది కదా, 15 9s. సో 39% వస్తుంది. 39% పాసింగ్ పర్సెంటేజ్. మీకు మ్యాక్సిమం మార్క్స్ అడిగితే 1500 అని చెప్తారు. అర్థమైంది అందరికీ? చాలామంది చేస్తారు, గుడ్. మిగతా వాళ్ళు చేయని వాళ్ళు ఓకే. చూడండి, మీరు ఎవరు నాకు అర్థం కాలేదని అడగకపోతే నాకు తెలియదు కదా, నేను వెళ్ళిపోతూ ఉంటాను నెక్స్ట్ ప్రాబ్లమ్. అందరికీ అర్థమైంది అనుకోండి. డౌట్ ఉంటే మొహమాట పడకుండా అడగండి, పర్లేదు. లోకేష్ రిపీటా? ఓకే. లోకేష్ ఇప్పుడు చూడు, క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఒక అబ్బాయికి 25% మార్క్స్ వస్తే అతను 210 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడంట. సో టోటల్ ఎగ్జామ్ ఎక్స్ మార్క్స్కి కండక్ట్ చేశారు అనుకుందాం, మనకి తెలియదు. సో ఎక్స్ అని అనుకుంటున్నాం. ఎక్స్లో 25% వచ్చాయనుకో ఆ అబ్బాయికి. ఎక్స్లో 25% మార్క్స్ వస్తే 210 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. సో ఆ 210 మార్క్స్ అనేది ఈ మార్క్స్కి యాడ్ చేస్తాం అనుకో, పాస్ అవుతాడా లేదా. ఇవి పాస్ మార్క్స్ వస్తాయి జస్ట్ ఆ అబ్బాయికి. అండ్ 55%, దెన్ ఇఫ్ హీ స్కోర్స్ 55%, దెన్ హీ ఈస్ పాస్డ్ విత్ 250 మార్క్స్. 55% మార్క్స్ వచ్చుంటే తను 240 మార్క్స్ పాస్ అయ్యేవాడంట. ఎక్స్ట్రా 240 మార్క్స్ వచ్చాయి పాస్ మార్క్స్ కన్నా. సో ఆ 55% ఆఫ్ టోటల్ వాల్యూ నుంచి 240 తీసేసాం అనుకో, రిమూవ్ చేస్తే ఏమవుతాయి, మళ్ళీ పాస్ మార్క్స్కి వస్తాడా లేదా అతను. యాక్చువల్గా 55% ఆఫ్ ఎక్స్ అనేది పాస్ మార్కుల కన్నా 240 ఎక్కువ అంట ఆడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. సో ఆ మార్క్స్ నుంచి 240 రిమూవ్ చేసేస్తే అతను పాస్ మార్క్స్ వస్తాయా, జస్ట్ పాస్ మార్క్స్. సో ఇది మనకి ఈక్వేషన్, ఇది సాల్వ్ చేయాలి. ఈ 210 240 ఉంది, 240 లెఫ్ట్ సైడ్ వేస్తే 450 అవుతుంది, ఈక్వల్ టు 25 అనేది రైట్ సైడ్ పట్టుకెళ్తే 30% ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ 1500 వస్తుంది. సో ఈ 1500 తీసుకెళ్ళి ఈ ఫస్ట్ ఈక్వేషన్లో కానీ ఈ సెకండ్ ఈక్వేషన్లో కానీ వెయ్యి. ఎంత వస్తుంది అప్పుడు, పాస్ మార్క్స్ 585 వస్తుంది, టోటల్ మార్క్స్ 500, పాస్ మార్క్స్ 585. ఎంత పర్సెంట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, 585/1500 ఇంటూ 100%. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 39% వస్తుంది. లోకేష్ ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైందా? క్యాలిక్యులేషన్ తర్వాత చేయి నువ్వు.
ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సేమ్ మోడల్లో చేయండి. ఇఫ్ ఏ స్టూడెంట్ స్కోర్స్ 36% మార్క్స్, దెన్ హీ ఫెయిల్డ్ బై 32 మార్క్స్. బట్ వెన్ హీ స్కోర్స్ 48% మార్క్స్, దెన్ హీ ఈస్ పాస్డ్ బై 64 మార్క్స్ అంట. ఫైండ్ ద పాసింగ్ పర్సంటేజ్. 36% మార్క్స్ వస్తే 32 మార్క్స్ ఫెయిల్ అయిపోయాడు. సో 32 మార్క్స్ యాడ్ చేస్తే పాస్ మార్క్స్ అవుతాయి కదా. అండ్ 48% మార్క్స్ వస్తే 64 మార్క్స్తో పాస్ అయ్యాడు. సో 48% ఆఫ్ మార్క్స్ నుంచి 64 తీసేస్తే మళ్ళీ పాస్ మార్క్స్ వస్తాయి దానికి. సేమ్ ఇందాకలానే చేయండి. ఓకే, సారీ. గుడ్. చూడండి, సాల్వ్ చేయని వాళ్ళు 36% ఆఫ్ మార్క్స్ వచ్చేదానికి టోటల్ మార్క్స్ ఎక్స్ అనుకుంటున్నా. 36% ఆఫ్ టోటల్ మార్క్స్ వస్తే 32 మార్క్స్ ఫెయిల్ అయ్యాడు. సో 32 మార్క్స్ యాడ్ చేస్తున్నాను నేను. 32 మార్క్స్ ఇంకా వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు కదా. ఇవి పాస్ మార్క్స్. అండ్ 48% స్కోర్ చేసి ఉంటే 64తో పాస్ అయ్యేవాడు. సో ఆ 64 తీసేస్తున్నా, అప్పుడు కూడా పాస్ మార్క్స్ ఈక్వల్ అవుతుంది కదా. సో 32 + 64 96. 12% ఆఫ్ ఎక్స్. 12 1s 12 8s. సో ఎక్స్ ఎంత అవుతుంది? పర్సంటేజ్ అంటే బై 100 కదా. సో ఎక్స్ ఏమో 800 అవుతుంది. సో మ్యాక్సిమం మార్క్స్ 800కి ఎగ్జామ్ పెట్టారు. సో 36% ఆఫ్ 800 ఎంత అవుతుంది? 36 × 8 288 అవుతుంది. 288 + 32 ఇది పాస్ మార్క్స్. ఎంత అవుతుంది? 290. సో 320 అవుతుంది. 320 అనేది పాస్ మార్క్స్. ఇవి మ్యాక్సిమం మార్క్స్. పాస్ పర్సంటేజ్ అంతా 320/800 × 100%. 40% పాస్ పర్సంటేజ్. ఈ సింపుల్ వన్ సేమ్ ఇందాక లాంటిదే. అండ్ నెక్స్ట్ వన్ కూడా సేమ్ మోడల్, చెప్పట్లేదు, సేమ్. చేయాలనుకుంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వరకే అడిగారు, పాస్ పర్సంటేజ్ కూడా అడగలే. మధ్యలోనే వచ్చేస్తుంది ఆన్సర్. ఫాస్ట్గా చేసేస్తాను చూడండి. కాకపోతే ఏ క్యాండిడేట్ హూ స్కోర్స్ 30% ఫెయిల్స్ బై 30% మార్క్స్ వస్తే 5 మార్క్స్ ఫెయిల్ అయ్యాడంట. సో ఆ 5 మార్క్స్ యాడ్ చేసేద్దాం, పాస్ అవుతాడు. అండ్ 40% మార్క్స్ వస్తే మ్యాక్సిమం మార్క్స్ కన్నా మ్యాక్సిమం పాస్ మార్క్స్ కన్నా 10 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సో ఆ 10 మార్క్స్ తీసేసాం అనుకోండి, పాస్ మార్క్స్ ఈక్వల్ అవుతుంది కదా. సో 15 = 10% ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ఎంత అవుతుంది? మ్యాక్సిమం మార్క్స్ 150. మినిమం మార్క్స్ రిక్వైర్డ్ టు పాస్ అడిగాడా? ఓకే, మ్యాక్సిమం మార్క్స్ 150. ఈ మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు. సో 30% ఎంత అవుతుంది ఇందులో? 45 + 5. సో 50 మార్క్స్ అనేవి పాస్ మార్క్స్ అవుతాయి. మ్యాక్సిమం మార్క్స్ 150. సో పాస్ పర్సంటేజ్ అడిగారు అనుకోండి, ఎంత అవుతుంది? 33 1/3, 1/3 కదా. 33 1/3% వస్తే పాస్ అవుతాడు. పాసింగ్ పర్సంటేజ్ అది. ఇది ఇంపార్టెంట్ మోడల్. అండ్
నెక్స్ట్ వన్ మూవ్ అవుతున్నా. ఇది ట్రై చేయండి, బాగుంటుంది. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 6,000. ఒక టౌన్లో 6,000 మెంబర్స్ ఉన్నారు. ఇఫ్ మేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 5% అండ్ ఫీమేల్స్ ఇంక్రీజ్డ్ బై 9%. మేల్స్ ఫీమేల్స్ 5% ఇంక్రీజ్ అయ్యారు, ఫీమేల్స్ 9% ఇంక్రీజ్ అయ్యారు. అండ్ ఓవరాల్ పాపులేషన్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల 6,000 ఉండేవాళ్ళు 6,500 అయ్యారంట. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద టౌన్. ఎంతమంది మగవాళ్ళు ఉండేవారు ముందు? టౌన్ ప్రీవియస్లీ. ట్రై చేయండి, 1 minute టైం, తర్వాత నేను చెప్తా. క్రాంతి నైస్. మిగతా వాళ్ళు ఎవరికైనా వచ్చిందా? క్రాంతి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు నువ్వు? సార్ అంటే మొన్నే ఐపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను సార్, ఇంకా తెలియదు. ఓకే, నైస్ నైస్. ఇంకెవరికి ఐడియా రాలేదా? చూడండి, ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది? 500 పీపుల్ ఇంక్రీజ్ అయ్యారు కదా, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో మేల్ 5 ఉన్నారు కాబట్టి తక్కువ మేల్ ఇంక్రీజ్ అయ్యారు, ఫీమేల్ 9% కాబట్టి ఈ 9% నేను 5 + 4% అని రాసుకుంటున్నా. ఓకేనా? సో ఓవరాల్గా 5% ఇంక్రీజ్ అయ్యారు మేల్ ప్లస్ ఫీమేల్, అండ్ అదనంగా ఫీమేల్ 4% ఇంక్రీజ్ అయ్యారు. అంతేనా? ఇలా రాసుకోవడంలో తప్పేమైనా ఉందా? లేదు కదా. సో ఓవరాల్గా 6,000లోనే 5% ఇంక్రీజ్ చేసేయండి, అంటే మేల్ ప్లస్ ఫీమేల్ కలిపి ఇంక్రీజ్ అయినట్టు. 6,000లో 5% అంటే ఎంత? 6,000లో 10% అంటే ఎప్పుడైనా 10% ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ముందు ఒక డాట్ పెడతారు అంతే, యూనిట్ డిజిట్ ముందు ఒక డాట్ పెడితే అది 10%. 5% అంటే 10%లో హాఫ్, సో 300. ఓవరాల్గా మేల్ 5%, ఫీమేల్ 5% అంటే ఉన్నది వాళ్ళిద్దరే కదా. ఓవరాల్గా 5% ఇంక్రీజ్ అయింది, అంటే 6,000లో 300 ఇంక్రీజ్ అయింది. మనకి ఇంకెంత కావాలి? 6,500 అవడానికి ఇంకా 200 బ్యాలెన్స్ ఉంది. ఈ 200 ఎలా పెరుగుతారు? ఎవరి వల్ల? 4% ఫీమేల్స్ వల్ల. 4% ఫీమేల్స్ పెరగడం వల్ల 200 పెరుగుతారు. సో 4% ఫీమేల్ వాల్యూ 200. 100% ఫీమేల్ వాల్యూ ఎంత అవుతుంది? ఇంటూ 25, ఇక్కడ కూడా ఇంటూ 25. 100% అవుతుందా లేదా? 5,000. అర్థమైందా? సో 100% ఫీమేల్ వాల్యూ 5,000 అయితే ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు? 6,000 ఉన్నారు. ఫీమేల్ 5,000 అయితే మేల్స్ 1,000 ఉన్నట్టు.
ఎవరికైనా డౌట్ ఉందా? సార్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చెప్తా. ఒక టౌన్లో ఓవరాల్గా 6,000 పాపులేషన్ ఉన్నారు, మేల్స్ ఫీమేల్స్. మేల్స్ 5% ఇంక్రీజ్ అయ్యారు, ఫీమేల్స్ 9% ఇంక్రీజ్ అవ్వడం వల్ల 6,000 అనేవాళ్ళు 6,500 అయ్యారు. సో ఫీమేల్స్ని ఎలా రాసుకుంటున్నానంటే 5% ప్లస్ 4% అని రాసుకుంటున్నాను. సో ఓవరాల్గా ఫస్ట్ 5% ఇంక్రీజ్ అయ్యారు అని అనుకుందాం. మేల్స్ ఫీమేల్స్ కలిపి వీళ్ళే కదా టోటల్ పాపులేషన్. సో ఓవరాల్గా 5% ఇంక్రీజ్ అయితే 6,000లో 5% ఎంత అవుతుంది? 300. యాక్చువల్ ఇంక్రీజ్ ఎంత వచ్చింది మనకి? 500 అనే కదా. 6,500 అయ్యారంటే 500 మెంబర్స్ పెరిగారు. సో 5% పెరగడం వల్ల 300 పెరిగారు. సో ఇంకెంత బ్యాలెన్స్ ఉంది మనకి? 300 500 అవడానికి ఇంకా 200 మెంబర్స్ పెరగాలి. వీళ్ళు ఎవరి వల్ల పెరుగుతారు? దిస్ 4% ఫీమేల్స్ వల్ల 200 అవుతారు. 4% ఫీమేల్ వాల్యూ 200 అయితే 100% ఫీమేల్ వాల్యూ ఎంత అవుతుంది? 4% అనేది 100% ఎప్పుడు అవుతుంది? 25తో మల్టిప్లై చేస్తే అవుతుందా? సో దీన్ని కూడా 25తో మల్టిప్లై చేయండి 200ని, అప్పుడు ఎంత అయింది? 5,000. సో 100% ఫీమేల్స్ వాల్యూ 5,000 అంటే టోటల్ ఫీమేల్స్ ఉన్నవాళ్ళు 5,000 మంది ఒరిజినల్లో. సో మేల్స్ 1,000. ఓకేనా? ఓకే సార్. ఇలా కన్వర్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటే చూడండి, 4% ఫీమేల్ వాల్యూ 200 కదా, అంటే అర్థం ఏంటి? 4/100 ఆఫ్ ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు 100. సారీ 200. సో 4 1s 4 50s. సో ఫీమేల్ ఎంత అయ్యారు? 50 × 100 5,000. ఓకేనా? ఇది ఇంకా సింపుల్. ఫీమేల్ 5,000 ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకోటి చేయండి, ఈ మోడల్ క్లారిటీ వస్తుంది. రాకేష్ ఇంకో మెథడా? ఓకే, ఎలా అయినా ఓకే, ఆన్సర్ వస్తే చాలు. ఇది ట్రై చేయండి, ఎంతకాలం అర్థమైతే ఇది కూడా ట్రై చేయండి. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ వాజ్ 9,600. In a year, with the increase in population of males by 8% and that of females by 5%, the population of the village becomes 10,272. What was the number of males in the village before increase? ఓపెన్ చేయండి, ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసి సాల్వ్ చేసి రేపు రండి. క్లాస్ ఆపేస్తున్నా, నెక్స్ట్ ఇంకో క్లాస్ ఉంది. స్క్రీన్ షాట్ తీసుకొని రేపు సాల్వ్ చేయండి, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. స్క్రీన్ షాట్ తీసుకున్నాక యూ కెన్ లీవ్. సుప్రద ప్రీవియస్ క్లాస్, సుప్రద మీరు ఆల్రెడీ ఫీ కట్టేశారా? ఫీ పే చేశారా? మీరు ఎల్టీఎక్స్ స్టూడెంటా లేకపోతే ట్రయల్ క్లాస్కి వచ్చారా? ఎల్టీఎక్స్ స్టూడెంట్ అయితే మీకు క్రెడెన్షియల్స్ ఇస్తారు. ట్రయలా? ఓకే, ట్రయల్ అయితే ఒకసారి ఉమా మేడం కానీ ప్రత్యూష మేడం కానీ అడగండి. మీకు యాక్సెస్ ఉండదు యాప్లో. ఓకేనా? ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ. రేపు కంటిన్యూ చేద్దాం.